నేటి రాశి ఫలాలు తులారాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు కలిసి వస్తాయి. మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగం మీ సొంతమవుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా సాగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి మాత్రం తప్పకుండా కనబడుతుంది. ప్రయత్నించండి. ఇక విదేశీయానం చేయాలనుకుంటున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు తులారాశి వారు. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. ఇక ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం లభిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే తులారాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది పెరుగుతుంది. అలాగే నూతన పరిచయాలు పెరగడం వలన ఉత్సాహంగా గడుపుతారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. ఇక ఆప్తులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. ఇక ఈరోజు ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మరింత లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము నిర్వహించే విధులను ఉత్సాహంగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక వైద్యులు పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించడంతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక మహిళలకి ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభించడం వలన అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.